కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ఉన్న పరిస్థితిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. స్వీపింగ్ శానిటేషన్ కోసం ఒక్కో గురుకుల పాఠశాలకు ప్రతి నెల బీఆర్ఎస్ ప్రభుత్వం 40,000 కేటాయిస్తే 4 తాత్కాలిక ఉద్యోగులు పనిచేసేవారని కవిత గుర్తు చేశారు. వీరి టాయిలెట్లు, తరగతి గదులు శుభ్రం చేసేవారు. గత సంవత్సరం ఆగస్టు నెల నుండి ఈ పద్ధతి కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించినందున పిల్లల టాయిలెట్లు, గదులు మాత్రమే కాకుండా పాఠశాల హాస్టల్ ఆవరణంలోని బయట పనులు అన్ని కూడా విద్యార్థులే రెగ్యులర్ గా చేసుకోవాలని చెప్పారని కవిత పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా బిక్కునూరు గురుకుల పాఠశాలని వాచ్మెన్ వాటర్ ట్యాంక్ క్లీన్ చేస్తూ ప్రమాదవశాత్తు మరణించగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. రాష్ట్రంలోని 240 గురుకుల విద్యాసంస్థల్లో అసిస్టెంట్ కేర్ టేకర్లను తొలగించి వారు చేసే వార్డెన్ పనుల్ని పిల్లలతో చేయించాలని చెబుతున్నారు. ఇప్పటివరకు వార్డెన్లు అన్ని రకాల నిర్వహణ చూసుకున్న పిల్లలు కమిటీగా ఏర్పడి క్వాలిటీ చెక్ చేసుకునే వారు, కానీ ఇకపై పిల్లలే వంటశాల నిర్వహణ మరియు మేస్ పనులు కూడా చేయవలసి వస్తుందన్నారు. శ్రమను గౌరవించడం నేర్పడం వేరు, విద్యార్థులతో వెట్టి చాకరీ చేయించడం వేరు. అసలు మొత్తంగా శానిటేషన్ వర్కర్స్ ను తొలగించి పనులు పిల్లలతో రెగ్యులర్ గా చేయించడం నేరమని కవిత పేర్కొన్నారు. ఇక్కడ ఆడియోలో వర్షం చెప్పిన దాంట్లోనే సమాధానం ఉంది. బోర్డు తుడవడం, టాయిలెట్ కడగడం ఒకటి కాదు. పిల్లలు చదువుకునే చోట అందరూ వాడే టాయిలెట్లను వీరు క్లీన్ చేయగలరు. అది కూడా రెగ్యులర్ గా. సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదివే పిల్లలు ఏమైనా పోస్ట్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చారా, వెళ్ళి కూర్చోగానే టేబుల్ పైకి ఫుడ్ రాత అనడం, ఎందుకు ఇలాంటి పనులు చేయాల్సిందే అని ఒక ఐఏఎస్ అనడం దుర్మార్గం. ఈ వివక్షల నుండి తప్పించడానికే కదా ఈ పిల్లలకు సాంఘిక సంక్షేమ హాస్టల్స్ ఏర్పాటు చేయించి చదివించేది. ఇది డిగ్నిటీ ఆఫ్ లేబర్ నేర్పడం కాదు, కుల వివక్ష, శ్రమ దోపిడీ మాత్రమే అని కవిత అన్నారు.